ఇక బట్టికి సిగ్గు లేదు. యాదాద్రిలో కింద కూర్చోబెట్టినా సిగ్గు లేకుండా సమర్థించుకుంటావా? దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతావా? డిప్యూటీ సీఎం పైన బక్క జడ్సన్ తీవ్ర వ్యాఖ్యలు. ఈ బయట మనకు పంపించవది పంపించేం కాదు. ఎంత దుర్మార్గం అంటే నిన్న నిజంగానే బక్క జడ్సన్ మాట్లాడింది 100కు 200 పాలు నయం. వాస్తవం, చాలా వాస్తవం ఉంది అందులో. ఈయన బట్టి విక్రమార్క గారు నిజంగా కూడా ఆడ కింద కూర్చొని ఆయన అవమానపడడం కాదు, యావత్ దళిత జాతి అవమానపరచడం అన్నట్టు. అటు సైడు కొండా సురేఖని కింద కూర్చోబెట్టి ఆమెకు జరిగినటువంటి అవమానం కాదు, అది యావత్ బీసీ సమాజానికి జరిగినటువంటి అవమానం. ఈ అవమానము ఎదుర్కొని ఇక సిగ్గు లేకుండా మళ్ళా ఎవరిని కింద కూర్చోబెట్టలే నేనే కూర్చున్నా అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అది చెప్పారు. దాని మీద బక్క జడ్సన్ నేను అద్భుతంగా మాట్లాడాడు. ఒకసారి మీకు ఆ బయట కూడా వినిపిస్తాం, ఇదిగోండి. ఇగో గీ నుంచి చూద్దాం. కింద పెట్టినా కూడా నేను డిప్యూటీ సీఎం ని నేను శాసిస్తున్నా అని చెప్తున్నాడు బట్టి విక్రమార్క గారు. అట్నే చెప్పుకుంటారు, ఆయన సిగ్గు లేదు, ఆయన సిగ్గు లేదు అంటున్నా కదా. సిగ్గు లేదు బ్రదర్, నేను చెప్తా ప్రోటోకాల్. నేను గవర్నమెంట్ ఉన్నా, చీఫ్ మినిస్టర్ కూర్చుంటాడు, పక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూర్చుంటాడు, అటు పక్కన మంత్రి కూర్చుంటాడు. ప్రోటోకాల్ ఎవరికి చెప్తున్నాను? ఆత్మగౌరవం నీది కాదు, మాది తీసుకుంటుంది మీరు ఆత్మగౌరవం. ఆ ఫోటో కూడా పెట్టట్లనే. నీది కాదు, నీకు స్పైన్ లేదు, బ్రెయిన్ లేదు కావచ్చు. మాకు స్పైన్ బ్రెయిన్ రెండు ఉన్నాయి, అందుకని మేము బయట ఉన్నాం, మీరు లోపల ఉన్నారు. నువ్వు తీసుకుని ఎట్లా కూర్చున్నా, ఎట్లా నువ్వు తప్పు ఇది చేస్తావు? అక్కడ వేరే చెప్పేది ఉంటే నువ్వు ముఖ్యమంత్రిని ఆనుకొని కూర్చోవాలి. నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అది ముగ్గురు తర్వాత కూర్చుని కాదు, నేను నేర్కొని కూర్చున్నా అంటే చెప్తే నడవది ఇక్కడ. మా గౌరవాన్ని నువ్వు భంగం కలిగిస్తే మేము ఊకోము. మా పార్టీ నాయకుని కాబట్టి, మా డిప్యూటీ సీఎం కాబట్టి ఊకున్నా, లేకుండా అట్రాసిటీ కేసు పెట్టి బట్టి మీదనే అట్రాసిటీ కేసు పెట్టేటోడు నువ్వు. నువ్వు మమ్మల్ని ఈ రోజు ఇంతమంది చెప్తావు కదా, ఒక సెక్షన్ ఆఫ్ వాళ్ళే ఉన్నారని. ఈయన ఎందుకు అడుగుతలేడు? మరి ఈయన ఎందుకు అడుగుతలేడు? ఒట్టి వీళ్ళనే పెట్టుకుంటావు, తగ్గిన వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెట్టుకోవాలి. వాళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు అడుగుతలేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్? అర్థమైందా? మళ్ళీ నేను నాకే కూర్చున్నానే శాసిస్తున్నాను, శాతం ఎడగనబడుతుంది. ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నువ్వు అధికారం ఇచ్చినావు? ఖమ్మం కూడా బాధితులు 46 జీవో ఎందుకు కొట్టేపియలేకపోతున్నావు? నీ వల్ల ఎందుకు అయితే లేదు? ఇవ్వండి కహాని చెప్పద్దు. మీకు పవర్ కావాలి, ఎంతకన్నా దిగజారుతారు. దిగజారిండ్రు, కింద కూర్చుండ్రు. నన్ను నేనే ఆయన జాగాలు ఉంటే లేపన్న పోదును, లేచన్న పోదును. లేపన్న కూర్చుండు నేను, ఏ భయ మీరు లేని నేను కూర్చోవాలని లేపన్న కూర్చుందును, లేకుంటే లేచన్న పోదును, బైకాటన్న చేద్దును. నువ్వు సిగ్గు లేకుంటే అలా కూర్చొని మళ్ళా నేను శాసిస్తున్నా. ఏం బొంగు శాసిస్తున్నాను? ఏం శాసిస్తున్నావు భయ్? నువ్వు చెప్పు. నీ శాసనం ఏది? నువ్వు నీ నియామకాలల్లా నీ 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 గుర్తింపు ఏది? ఎంతమంది ఎస్సీలకు ఇప్పించినావు నువ్వు? ఎంతమంది దళితులకు ఇప్పుడు ఇచ్చిన నమ్మటే పోస్టులు నువ్వు ఇప్పించినావు? నువ్వు ఒక సైడ్ నడుస్తా ఉంది, కనబడతలేదా? లాస్ట్ ప్రెస్ అకాడమీ అయినా దళితులకు ఇప్పియాలి, ఇప్పటిదాకా ఇవ్వలేదని. అది కూడా చేత కాదు. ఏం శాసిస్తున్నావు నువ్వు? నాకు చెప్పా ఒకరాదు గాంధీ మనం కూర్చొని నాకు చెప్తురా ఏమేమి శాసిస్తున్నావు. ఆ శాసనాన్ని నేను కూడా రాసుకుంటా. గట్స్ ఉండాలి నిజంగా. అంటే ఇట్లా మాట్లాడుతందుకు కూడా గట్స్ ఉండాలి నిజంగా. బక్క జడ్సన్ నాకు నిజంగా నేను సలాం పెడతా ఉన్నా. ఆ విధంగా మాట్లాడుతందుకు కూడా గట్స్ ఉండాలి. నేను ఇదే ముక్క నేను కూడా ఒక బీసీ బిడ్డగా నేను ఆ రోజే మాట్లాడినా. బట్టి గారు అంటే బట్టి సమర్థించుకున్న రోజే మాట్లాడినా. బట్టి గారు మీరు సమర్థించుకోవచ్చు రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి భయంతో. రేవంత్ రెడ్డి అంటే మీకు వణుకుతుంది కాబట్టి మీరు సమర్థించుకోవచ్చు, కానీ ఆడ అవమానపడింది మీరు కాదు, ఆడ అవమానపడింది యావత్ దళిత సమాజం. ఆడ అవమానపడింది ఒక బీసీ బిడ్డ ఆమె కాదు, ఆడ అవమానపడింది యావత్ బీసీ సమాజం అని చెప్పేసి. మీరు మీ కింద కూర్చున్న సమర్థించుకుంటే సరిపోదు. ఫోటో ఉందా? ఇక చూడండి. మరి గీడ అందరినీ కూర్చోబెట్టి ఇక చూడు, ఇక అందరినీ కింద కూర్చోబెట్టి ఈయన వీళ్ళు ముగ్గురు పైన కూర్చురు, ఈ నలుగురు. అసలు ఈమె ఎందుకు ఈమె తీసి పడేయచ్చు కదా పక్కకు, ఆమెను పక్కకేయచ్చు కదా. సరే ఆమెను పక్కకేయలేదు, ఈయన భార్య కాబట్టి, ముఖ్యమంత్రి గారి భార్య కాబట్టి ఆమె పక్కనే ఉండాలని అనుకుందాం కాసేపు. మరి ఈ రెడ్డితోనేం పని? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు పక్కన కూర్చున్నట్టు? ఈడ కూర్చున్నటువంటి గడ్డం రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు కూర్చున్నట్టు? అలా కూడా తీసి పక్కన పడేయచ్చు కదా. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ప్రోటోకాల్ కాదు కదా వీళ్ళిద్దరిది. దేనికి కూర్చున్నట్టు? ఈడ దేనికోసం కూర్చున్నట్టు? ఇగో ఈమెనేమో బీసీ మంత్రి, ఈయననేమో ఎస్సీ మంత్రి, ఈయననేమో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఈమెనేమో ఇంకొక మంత్రి గారు. సో ఇద్దరిని కింద కూర్చోబెట్టిర్రు. మళ్ళీ నవ్వుతా ఉన్నాడు ఈయన ఇంకా మంచిగా. మళ్ళీ ఇట్లా జరిగితే నన్ను కింద ఎవరు కూర్చోబెట్టలేదు, నేనే కూర్చున్నా. నన్ను కింద ఎవరు కూర్చోబెట్టలేదు, నేనే కూర్చున్నా.
నేను రాష్ట్రాన్ని శాసిస్తా ఉన్నా. ఏంది నువ్వు శాసించేది? అసలు ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఏం తెలుసా? ఈ చేతికి 5,000 ఉంటే ఈ 5,000కు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. 6,000 ఇక్కడంగా ఉన్నా దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉంటుంది, దాంతో పని కూడా ఉండదు. అది తీసేసినా కానీ ఉన్నా కానీ ఒకటే. 6,000 లాంటిదే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి. నువ్వు అక్కడే తగ్గిపోయినావు. ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి అనేది ఉన్నా ఉండకపోయినా ఒకటే. అది దానికి ఏం పెద్ద ఇంపార్టెన్స్, రాజ్యాంగం పెద్దగా దానికి పెద్ద పవర్స్ ఏమి ఉండవు. ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రి పక్కనంగా తోక వేయాలి కాబట్టి ఇస్తున్నారు అంతే. నిజంగా ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉన్నోడివి నువ్వు. కానీ నువ్వు రేవంత్ రెడ్డికి భయపడ్డావు, ఆ రెడ్డికి ఉన్నటువంటి ఆర్థిక బలానికి భయపడ్డావు కాబట్టి నువ్వు ఉప ముఖ్యమంత్రితోని సరి చేసుకున్నావు. కానీ వాస్తవానికి నువ్వు ముఖ్యమంత్రి కావాల్సినోడివి. నీకు అక్కడ అవమానమే జరిగింది, ఇక్కడ గుట్టకాడ కూడా అవమానమే జరిగింది. అయినా కానీ నువ్వు దాన్ని దిగమింగుకొని, అయినా కానీ రేవంత్ రెడ్డికి భయపడి, మీ పార్టీకి భయపడి, కడుపులో అది పెట్టుకొని నువ్వు ఇట్లా గజగజ ఉనుక్కుంటే ఎన్ని రోజులు ఉంటావు బట్టి గారు? కానీ అదే జాతి నుంచి ఉన్నటువంటి ఇంకొక బిడ్డ ఊకోలే, అవుట్ రైట్ మాట్లాడిండు, బట్టలు ఇప్పి కూర్చోబెట్టిండు. మరి అది దమ్ అంటే, గట్స్ అంటే గట్లా ఉండాలి. రాజకీయాలలో అన్నీ సాధ్యమవుతుంది, కానీ మనకు అవమానం జరిగినప్పుడు, మనకు ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినప్పుడు, అప్పుడు కూడా నువ్వు ఏం కాదు మంచిగానే ఉంది, రెడ్లు బాగానే ఉన్నారు, నేనే కింద కూర్చున్నాను చెప్పేసి వాళ్ళని సమర్థిస్తున్నావు అంటే నువ్వు ఎంత బానిసవో, వాళ్ళ చెప్పు చేతుల్లో ఎంత బానిసవో అర్థమవుతుంది. నిజంగా అద్భుతంగా మాట్లాడాడు, చాలా అద్భుతంగా మాట్లాడాడు. అందుకనే మనం ఫస్ట్ పేజీకి తీసుకోవడం జరిగింది. బక్క జెర్సన్ దమ్మున్నోడు ఇట్లా ఉండాలి ఈ మాత్రం, లేకపోతే కష్టమవుతుంది.